All right, Vamshi Roy. Hi, JP sir. What's your take on the way sexual and financial education are being handled in our schools? What steps should government and individuals take for betterment related to these issues? అసలు ఎడ్యుకేషన్ లేదు మొదలు ఉంటుంటే ఇంకా సెక్షువల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటారు. నాకు వేరే చెప్పనక్కర్లేదు కదా. దేస్ హార్డ్లీ అంటే 100% అంటలేదు, నేను 100% కొన్ని ఎన్లైటెండ్ స్కూల్స్లో ఎన్లైటెండ్ టీచర్స్, ఎన్లైటెండ్ పేరెంట్స్ ఉంటే కొంత ఉండొచ్చు. కానీ నా మట్టుకు నేను మరి ప్రతి చోట ఫస్టులు తప్ప ఇంకోటి లేదు. నాకు ఫైనాన్షియల్ లిటరసీ లేదు. నాకు ఏనాడు కూడా దానికి అసలు నాకు ఆలోచన మనసులో పెట్టినవాడు లేడు, నాకు పెద్ద ఆలోచన తట్టలేదు. మాకు మా అబ్బాయి పుట్టినప్పుడు ఆయన పుట్టినరోజున నేను కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. మరి మనకు ఎంత కష్టాలు ఉన్నా కూడా మన పిల్లల కష్టం లేకుండా పెరగాలి కదా. మన దేశం అదే కదా. మనం ఎంత త్యాగాలు చేసినా కూడా. మంటు టెండన్లో విశాఖపట్నంలో పుట్టాడు, ఎండాకాలం అది. అందుకని చెప్పి నేను ఆయన కోసం ఏసీ కొన్నాను. ఆ రోజుల్లో ఏసీ 29,000 రూపాయలు అయింది, వోల్టాస్. అది నాకు 3 నెలలు 4 నెలల జీతం. నాకేమో కొంచెం పౌరుషం. ఆ బిడ్డ కూడా నా దగ్గర పుట్టాడు తప్ప నేను అత్తమామల దగ్గర పంపించాలంటది. ఆ ఖర్చు, ఆ బిడ్డ పుట్టడం కోసం ఖర్చు ఇదంతా తడిసి ముప్పొందమైంది. ట్రాన్స్ఫర్ కోసం ఖర్చు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు మీ వస్తువులు రవాణా చేయాలి, మీరు ట్రావెల్ చేయాలి, తర్వాత గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది, డబ్బులు లేవు. నానా తంటాలు పడ్డాను. మరి మా శ్రీమతి మా అబ్బాయిని తీసుకురావాలని చెప్పంటే కొంచెం ప్రైవసీ కావాలి కదా, మరి బిడ్డకి పాలు ఇచ్చే వయసు కదా. అందుకని ఆవిడ కొంచెం ఏసీ ఫస్ట్లో ఏర్పాటు చేయాలి, దానికి అదనంగా డబ్బులు పెట్టాలి. చాలా కట్టకట్లాడాను. కనీసం బ్యాంకర్కి ఫోన్ చేసి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలని కూడా నాకు తట్టల అసలు. మళ్ళీ జిల్లా కలెక్టర్గా నాకు అధికారం ఉంది, లక్షల మందిని శాసించే అధికారం ఉంది. అంటే అంత ఫైనాన్షియల్ లిటరసీ. ఏదో తంటలు పడ్డాము, ఏదో అంతకు బీజంత పొదుపు చేసి ఇది పెట్టాం. అంటే ఉదాహరణ చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ద వే వీ షుడ్ రేజ్ అవర్ చిల్డ్రన్. ఇంట్లో ప్లంబింగ్ కావాలంటే ఇప్పటికి కూడా మనకు ప్లంబర్ లేకపోతే పని చేసుకోలేము. చిన్న కార్పెంటరీ ప్రాబ్లం ఉంటే కార్పెంటర్ రాతే పని చేయలేము. ఎలక్ట్రికల్ ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ రావాలా. మీరు ఇతర దేశాలకు పోండి, ఏ పనైనా టకటక సొంతంగా చేసుకుంటారు. 190 పనులు. రేర్గా డూ యూ రిక్వైర్ ఎ ప్రొఫెషనల్ టు కమ్. మనకి మన చదువు ఎట్లాగా అందట్లేదు, ఫైనాన్షియల్ లిటరసీ లేదు, సెక్షువల్ ఎడ్యుకేషన్ లేదు, జెండర్తో ఆపోజిట్ జెండర్తో ఎలా గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి, స్నేహ సంబంధాలు ఎట్లా ఉండాలి తెలియదు. అందుకనే ఇప్పుడు ఈ వైలెన్స్ కానీ మిగతావి కానీ చాలా కారణాలు. అరే ట్రాఫిక్లో ఏమన్నా చిన్న సమస్య వస్తే వెంటనే పళ్ళు నూరేసి బయటకు వచ్చి కలబడ్డమే తప్ప దేర్ ఈజ్ ఏ సివిలైజ్డ్ వే. పొరపాటు ఏదో జరిగింది, వీడి వాడికో వాడి జోలికి తగిలింది, ఎవరిదైనా పొరపాటు కావచ్చు, ఎవరు కావాలని ఎవరు చేయలేదు, దానికి ఇన్సూరెన్స్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, మరొకటి ఉంది, ఫోటో తీసుకొని నంబర్ తీసుకొని వెళ్ళిపోండి, ఎంత సార్. అట్లా ఉంటుందా మనకి ఎక్కడ? పొరపాటున ఇప్పుడు ఒకరోజు నేను వెళుతుంటే ఎక్కడికి నుంచి వస్తుంటే డ్రైవర్ ఉన్నాడు. నేను మనకి అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత మన రైట్ టర్న్ తీసుకుంటాం, ఇది నెక్లెస్ రోడ్డు మీద రావడం కోసం అని చెప్పని. మన దీని పేరేమిటి, విశ్వేశ్వర భవన్ దగ్గర దాన్ని ఏమంటారు, ఏరియా ఏమంటారు, నెక్లెస్ రోడ్ కాదు, ఆ కాన్స్టిట్యువెన్సీ పేరు కూడా ఉంది కదా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ రావడం కోసం చెప్పని రైట్ తీసుకుంటాం కదా. ఆ రైట్ తీసుకునే చోట నేను ట్రాఫిక్ లైట్ రెడ్ ఉంటే మా డ్రైవర్ ఆపించాడు. వెనకాల నుంచి ఒకడు వచ్చి నాకు వెనకాల గుద్దాడు, గట్టిగా గుద్దలేదు, కొంచెం జెంట్లుగానే. వాడు వెనక నుంచి ఆగిన వెహికల్ని రెడ్ లైట్ దగ్గర దాన్ని గుద్ది వాడు వచ్చి నువ్వు డబ్బులు ఇమ్మంటాడు. సరే నేనున్నాను, నా మొహం చూడగానే సారి వెళ్ళిపోయాడు. అంటే మనకి ఎంత విచిత్రమైన, మనం వాట్ కైండ్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్. రూల్ అంటే, లా అంటే రెస్పెక్ట్ లేకపోతే మన కోసం ఉన్న లా, మన ప్రొటెక్ట్ చేసే లా, మన సౌకర్యం కోసం ఉన్న లా, అది రెస్పెక్ట్ లేకుండా ఉంటే ఏం ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం? ఆ మధ్య ఎవరు నాకు ఒక సంఘటన చెప్పి చాలా బాధ కలిగింది. ఒక కుర్రాడు ఒక ప్రైవేట్ స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ నేర్పారట. వాడికి ట్రాఫిక్ రూల్స్ పరీక్ష పెడితే ఫస్ట్ వచ్చాడట. పరీక్ష అయిన తర్వాత తిరిగి వెళుతూ ట్రాఫిక్ యాక్సిడెంట్కి గురయ్యి పాపం అదృష్టం కొద్దీ కాలు దెబ్బతింటే చనిపోలేదు. అదృష్టం అంటే పరీక్ష విషయం నేర్పినా కూడా పరీక్షలో మార్కే తప్ప ప్రాక్టికల్గా లేదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. రోడ్డు క్రాస్ చేయడం చేత కాదు, మనకు ఎక్కడ క్రాస్ చేయాలో తెలియదు. సో చిన్నవి పెద్దవి కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా రసహీనం అయిపోయింది. అలాంటప్పుడు ఇంకా ఇవన్నీ మనకు సామెత చెప్తారు కదా.
questions. Okay, Rahul. Hello, sir. What are your opinions on Tamil Nadu star Vijay's new party, Tamilaga Vetri Karagam, which he has announced? నాకు దాని గురించి ఏమీ తెలియదు. Okay. ఆయన ఎవరో తెలియదు. విజయ్ అనే యాక్టర్ ఉన్నారు సార్. నేను చెప్పాను కదా, మాస్టర్. నాకు ఎన్టీఆర్ చెప్పండి, ఏఎన్ఆర్ చెప్పండి, ఎస్వి రంగారావు చెప్పండి, ఎంజీఆర్ చెప్పండి, కొద్దిగా ఓకే ఓకే శివాజీ గణేషన్ పేరు చెప్పండి, ఏదో అర్థమవుతుంది, సావిత్రి గారి పేరు చెప్పండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ గురించి మాట్లాడదాం నెక్స్ట్ సెక్షన్. ఇవన్నీ ఎవరో ఏంటో నాకు ఒక పెద్ద స్టార్ ఉన్నారు సార్ విజయ్ అని. ఓకే, ఆయన ఒక ఇండివిజువల్ పార్టీ స్టార్ట్ చేశారు, సో దాని గురించి ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. And sir, do you think our direct tax system should be completely changed as it's been collected only 18.48%? Correct me if I'm wrong. With the population we have, it's very less compared to other countries. We do collect indirect tax. Do you think it's sufficient? As I'm very concerned whether our taxes are being properly utilized. On top of that, there is growing concern among our borders. Punctuation, Spelling. comma. ఓకే, ట్యాక్సేషన్ ఏంటంటే మనకి దగ్గర 60 కోట్ల మంది ఈ దేశంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. 60 crore వర్కర్స్ Out of 100? 140 crore పాపులేషన్. దానిలో Okay. ఒక 40%, 30%, 32% 18 లోపల ఉంటారు కదా. మిగతా 66%లో మరి మహిళలు, మిగతా వాళ్ళు పనిచేసేవాళ్ళు, వృద్ధులు ఉంటారు. కాబట్టి దట్ నెంబర్ ఈజ్ ఓకే, దట్స్ నాట్ అన్రీజనబుల్ నెంబర్. కానీ 60 కోట్ల మందిలో అబౌట్ 90% అది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. Correct. రెక్కాడి దగ్గర డొక్కాడు అన్నవాళ్ళు. ఆ రోజు కాయ కష్టం చేసి, ఆ రోజు కూలో, ఆ రోజు పనితో తప్ప ఒక ఉద్యోగ భద్రత లేదు, మంచి ఆదాయం లేదు. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏం వస్తుంది? కాబట్టి నిజంగా ట్యాక్స్ పేయర్స్ దేశంలో ఉన్నది కేవలం 3 కోట్ల కంటే తక్కువ. కొంచెం 10 రూపాయలు 15 రూపాయలైనా చిన్న ట్యాక్స్ అయినా పే చేసే వాళ్ళు కూడా కలిపితే బిట్వీన్ 2 and 3 crores నెంబర్ కొంచెం పెరుగుతోంది ఈ మధ్య. ఎగ్జాక్ట్ నెంబర్ ఇవాళ నాకు గుర్తులేదు, బట్ 3 కోట్ల కంటే తక్కువ డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ రేట్స్ ఒకప్పుడు భయంకరంగా ఉండేవి. ఇందాక మనం అనుకున్నాం సోషలిస్ట్ ఎరాలో ఉంటుండే అని. మీరు ఒకసారి ఊహించండి, ఇండియాలో స్వతంత్రం వచ్చాక హైయెస్ట్ ట్యాక్స్ ఎంత ఉందనుకుంటున్నారు? ఎంత పర్సెంట్ ఉంటుంది Highest, ఇన్కమ్ ట్యాక్స్? 25. మీరు గెస్ట్ చేయండి. అదే 20 అంటే గిఫ్ట్ ట్యాక్స్ 33%. అదొకటి తెలుసు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ 1970s లో 73-74 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వచ్చే టైంలో మీ గుండె పగిలిపోతుంది, 97.75% వాట్ ఆఫ్ ట్యాక్స్. ఆఫ్ ట్యాక్స్. మరి ఇంకా మిగిలేదే ₹2 మిగులుతుంది. 2 లక్షల రూపాయల ఇన్కమ్ దాటితే 2 లక్షల పైన ట్యాక్స్కి 85% ఏమో ఇన్కమ్ ట్యాక్స్, 15% సర్చార్జ్ అండ్ ట్యాక్స్. ఇప్పుడు కూడా సర్చార్జ్ ఉంది. ఇప్పుడు కూడా 50 లక్షలు కోటి దాటితే సర్చార్జ్ ఉంది. సో 85% ట్యాక్స్, 15% సర్చార్జ్ అండ్ ట్యాక్స్. చిన్న మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, 15% ఆఫ్ 85% ఎంత? 85% of 15 అంటే 12.7. 85 + 12.75 ఎంత? 97.75. అంటే మీరు సంపాదించిన ₹1,00,000 97,750 ట్యాక్స్ కడితే ₹2,250 మీకు మిగిలిందండి. చాయ్ పైసలు మిగిలింది. ఎవడైనా మెడమెత్తలకైనా ట్యాక్స్ కడతాడా? అంతా బ్లాక్ మనీయే. దేశాన్ని సర్వనాశనం చేశారు. తర్వాత 50కి తీసుకొచ్చాం, 40కి తీసుకొచ్చాం, ఫైనల్గా హైయెస్ట్ ట్యాక్స్ రేట్ 30కి తీసుకొచ్చాం. ప్రస్తుతం హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేటు 30% ఇన్కమ్ ట్యాక్స్. దాని మీద మీకు గనక 50 లక్షలు దాటినట్టయితే సర్చార్జ్ 10%, కోటి దాటినట్టయితే 15%, 5 crores దాటితే ఒకప్పుడు 37% ఉండేది. మొన్న బడ్జెట్లో 25% తగ్గించారు సర్చార్జ్. అది కాకుండా సెస్ ఉంది, ఎడ్యుకేషన్ వగేరా సెస్, అది 4% ఆన్ ట్యాక్స్ అనమాట. ఇవన్నీ కలిపితే ఇవాళ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ మనకున్నది అంటే 5 కోట్ల ఇన్కమ్ దాటినట్టయితే 30 + 1.2 34% కాబట్టి 31.2 మీద మళ్ళీ 25% అంటే సుమారుగా అయింది. అంటే మనకు సుమారుగా 40%, 39-40% హైయెస్ట్ ట్యాక్స్ రేట్ మనకు. కొంచెం మీరు అదే కానీ ₹1,00,00,000 లోపల ఉంటే ఇంకొంచెం తగ్గుతుంది, 50 లక్షల లోపల ఉంటే ఇంకొంచెం తగ్గుతుంది.
ఇది రీజనబుల్ ట్యాక్స్. ఇంతకంటే ఎక్కువ ట్యాక్సేషన్ చేస్తే ట్యాక్స్లు అందవు. మనకి లాఫేర్ కర్వ్ అని ఒకటి ఉన్నది. అదే పనిగా ట్యాక్సులు పెంచినట్టయితే మీకు ట్యాక్స్ ఏం రాదు. 97.7 పెట్టినట్టుగా. చాలామంది పాపం ఇంకా ఆ పాతకాలపు ఆలోచన ఉన్న వాళ్ళు ట్యాక్సులు పెంచేయండి అంటారు. పెంచాం. ఈ సినిమా గతంలో చూసాం, కొత్త సినిమా కాదు ఇది. ఇదంతా ఈ స్టోరీ అంతా మనం చూసాం గతంలో. 97.7 అందుకంటే ఎక్కువ ఏం చేస్తావు? ఏం వచ్చిన ట్యాక్సులు ఏమీ లేవు. కాబట్టి రీజనబుల్ ట్యాక్సేషన్. రెండోది ఆ ట్యాక్స్ మనీ కొంతైనా ప్రజలకు ఉపయోగపడుతున్న నమ్మకం మనకి. ఈ రెండూ లేకుండా పన్నులు వేయి అంటే మనం మోసం చేసుకోవటం అంతే. దిస్ ఈజ్ రీజనబుల్. రెండోది ఇంకో రకంగా చూస్తే ట్యాక్స్ జీడిపి రేషియో అని ఉంటుంది. అంటే ఒక దేశంలో సంపద మొత్తం ఎంత ఉత్పత్తి అవుతుంది, అందరికి కలిపి ఆదాయం ఎంత ఉంది, దానిలో గవర్నమెంట్ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీ మొత్తం కలిపి ఎంత. ఇండియాలో అబౌట్ 18 to 19% ఆఫ్ జీడిపి. అంటే 100 రూపాయలు దేశం మొత్తం సంపాదిస్తే దానిలో 18-19 రూపాయలు ట్యాక్సులు వెళ్తున్నాయి. నేషనల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ కానీ, లోకల్ కానీ. ఇది నాట్ అన్రీజనబుల్. ఎందుకంటే ఇన్కమ్ లెవెల్ని బట్టి ఈ షేర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పావర్టీలో ఉన్న సమాజంలో అత్యధికంగా డబ్బు పేదలకి తిండికి అయిపోతుంది కదా, ఇంకా ట్యాక్స్ ఎక్కడ కడతారు? జీవన అవసరాలకి డబ్బు ఖర్చు అవుతున్నప్పుడు మీకు కొంచెం ప్రాస్పెరిటీ వచ్చి సర్ప్లస్ ఉంటే అప్పుడు ట్యాక్స్ ఎక్కువ కట్టడం సాధ్యమవుతుంది. కాబట్టి పావర్టీకి ట్యాక్స్ రేషియోకి సంబంధం ఉండదు. ద హయ్యర్ యూ గో, ద హయ్యర్ ద ట్యాక్స్ జీడిపి రేషియో ఈస్. టిపికల్గా టేక్ అమెరికా, యూనియన్ ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్స్ అన్నీ లోకల్ అన్నీ కలిపితే ఒక 27% ట్యాక్సేషన్ ఉంది అక్కడ. టేక్ బ్రిటన్, ఇట్ యూస్ టు బి 35-37, ఇప్పుడు వాళ్ళు 33కో 32కో తీసుకొచ్చారు. 1 or 2% అటు ఇటుగా ఉంటుంది. టేక్ స్కాండినేవియా, ఒకప్పుడు 55-60 ఉండేది, ఇప్పుడు 40-45లో ఉన్నారు పర్సంటేజ్, డిపెండింగ్ ఆన్ దట్ నేషన్స్ ప్రయారిటీస్, కల్చర్. రెండోది ఇన్కమ్స్. మనం 18-90% రఫ్లీ చైనాకి ఈక్వల్. చైనా మనకంటే 4 times ఎక్కువ ఉంది జీడిపి. మొదట జనాభా ఉన్నా కూడా 4 times జీడిపి, అంటే పర్ క్యాపిటల్ మనకంటే 4 times ఉంది కదా. బట్ చైనాలో కూడా 21% ట్యాక్స్ జీడిపి. కాబట్టి మనం 19% ఇది రీజనబుల్. కొంచెం మైనర్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఓవరాల్ ట్యాక్స్ జీడిపి రేషియో ఎంతకంటే బ్రహ్మాండంగా ట్యాక్సులు పెంచే అవకాశం లేదు. మరి కొంచెం సమర్థంగా వసూలు చేయొచ్చు తప్ప అదే పనిగా ట్యాక్సులు పెంచితే నడ్డి విరిగిపోతుంది. ఈ ట్యాక్సులు సద్వినియోగం చేసి మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది కాన్ఫిడెన్స్ లేదు. అన్ని చోట్ల లంచాలు కనిపిస్తున్నాయి, వేస్ట్ కనిపిస్తుంది. ఎన్నో ప్రాజెక్టులు రూపాయితో 5-10 రూపాయలు పెడుతున్నారు, మన కళ్ళకి కనిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ పేర్లు చెప్పండి నేను, ఏమవుతుంది మనకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ యూ మస్ట్ ఇంప్రూవ్ ద సిటిజన్స్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్. అండ్ స్లోలీ యాజ్ ఎకానమీ ఇంప్రూవ్స్, ఇన్కమ్స్ రైజ్, దెన్ ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరుగుతుంది, ట్యాక్స్ రేషియో పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ పీపుల్ యాక్చువల్లీ పీపుల్ పే ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ 180 మందికి పాపం యావరేజ్ ఇన్కమ్ 3 లక్షలు 2 లక్షల రూపాయల లోపల ఉంటే ఏడాదికి ట్యాక్స్ ఏం కడతారు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం కడతారు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతున్నారు. పన్ను వస్తువుల మీద సేల్స్ ట్యాక్స్ బదులు జిఎస్టీ కడుతున్నారు. అదర్వైజ్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇన్కమ్ మీద. సో ఇన్కమ్స్ పెరిగితే, ఎకానమీ కనుక సరిగ్గా పెరిగినట్టయితే అప్పుడు గవర్నమెంట్కి కూడా ట్యాక్స్లు పెరుగుతాయి. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. ఎకనామిక్ గ్రోత్ ఎందుకు అవసరం అని చెప్పినది. 7% గ్రోత్ ఉందనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో 7% కాస్త అటు ఇటుగా ఉంది. 8% అనుకున్నాం. మనం ఏమనుకుంటాం? 7%, 8% 1%గా తేడా అని చెప్పని. 10 ఏళ్ల పాటు 7%, 10 ఏళ్ల పాటు 8% ఉంటే తేడా ఎంత తెలుసా? 10 years తర్వాత దాని ఇంపాక్ట్ ఏడాదికి 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. $600 billion ఉంటుంది 10 ఏళ్లలో. మనం ఏదో 1% అనుకుంటున్నాం, కాదు, ఇది కాంపౌండ్ రేటు. 7% versus 8%, ద డిఫరెన్స్ ఈజ్ $600 billion per year. 50 లక్షల కోట్లు ఉత్పత్తి పెరిగితే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సులు ఈవెన్ అట్ 19-20% ట్యాక్స్ వేసుకున్నా కూడా 10 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుంది. మనం ఇంకా ఇమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు, పేదలకు ఇంకా వెల్ఫేర్ పెంచవచ్చు. కాబట్టి గ్రోత్ వద్దు, ఉన్నదంతా పంపకం చేసేద్దాం అంటే పేదరికాన్ని కొనసాగిద్దాం, ప్రజల్ని మోసం చేద్దాం, పేదరికంలో నెట్టుదాం. గ్రోత్ కావాలి. గ్రోత్ లేకపోతే సంక్షేమం సాధ్యం కాదు, మంచి ఎమ్యూనిటీస్ సాధ్యం కాదు, ఇన్వెస్ట్మెంట్ సాధ్యం కాదు. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. All right. Do you think it would be viable if the government introduced a new tax whose only sole purpose is for the military budget? As I personally feel our soldiers are not paid well enough. And one last thing,
Would it be good for the government to make a nuclear program privatization? I'm sorry for asking too many questions. Thank you. ఇప్పుడు ఒకటి బేసిక్గా గుర్తుంచుకుందాం మనం హృదయ్, ప్రపంచమంతా చేయింది మనం అద్భుతంగా చేస్తాం అనుకోవద్దు. ప్రపంచంలో వాళ్ళ అనుభవం ఉంది, టాక్సేషన్, హౌ ఇట్ ఈస్ స్పెండ్, వాట్ ఈస్ ద వే టు కలెక్ట్ అని చెప్పన్నది. కొంతమంది చాలా రాడికల్ సొల్యూషన్, అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసిపారండి, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టండి అని. రెవల్యూషన్ వచ్చిన చోట కూడా అలాంటి పచ్చి పనులు చేయాలి. యూ కెనాట్ టింకర్ విత్ టాక్సేషన్ సో క్యాజువల్లీ. యూ కెన్ ఇంప్రూవ్ టాక్సేషన్. ఉదాహరణకి సర్వీస్ ట్యాక్స్ ఇండియాలో కొత్తగా పెట్టారు, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. 30 ఏళ్ల క్రితం సర్వీస్ ట్యాక్స్ లేదు. అది ఇన్స్టిట్యూషనలైజ్ కావడానికి 25 ఏళ్ళు పట్టింది. జిఎస్టీ 7-8 ఏళ్ల క్రితం వచ్చింది, ఇప్పటికీ కొద్దిగా ఇన్స్టిట్యూషనలైజ్ ఉంది. కాబట్టి టాక్సేషన్ స్టెబిలైజ్ అయ్యి దాని నుంచి ఫలితాలు వచ్చి రెవెన్యూ పెరగటము, గ్రోత్ పెరగటము, దానికి దశాబ్దాలు పడుతుంది. అంతేగాని పురుల్లో బుద్ధి పుట్టిన కదా తొగ్గులకలాగా వాడు నాయకుడికి ఏదో మనసులో పుట్టింది చెప్పిన టకాబని తీసి పారేసా, ఇది పెట్టా అంటే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి డోంట్ థింక్ ఆఫ్ ఎనీ రాడికల్ చేంజెస్. డిఫెన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇంటెగ్రల్ రెస్పాన్సిబిలిటీ. పోలీసింగ్ ఈజ్ గవర్నమెంట్స్ ఇంటెగ్రల్ రెస్పాన్సిబిలిటీ. అది లేకపోతే గవర్నమెంట్ తగలట్నా, మన నెత్తి మీద మోదడం కోసమా? దేశ రక్షణ లేకపోతే, శాంతి భద్రతలు లేకపోతే, నేర పరిశోధన లేకపోతే, న్యాయం లేకపోతే గవర్నమెంట్ ఎందుకు? రాజకత్వం లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్. యువర్ ప్రైమరీ ఫంక్షన్ టాక్సేషన్ ఇస్ మెంట్ ఫర్ దాట్. దానికి డిఫెన్స్కి డబ్బులు కావాలి, నాకు పోలీసుకి డబ్బులు కావాలా? ఎలాగో రౌడీ మామూలు తీసుకుంటున్నావు, మళ్ళీ ఇది కూడా ఏంటిది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మరీ అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఇది సెస్ పెట్టారు. దానిలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఏమంటున్నాయి, పన్నుల్లో వాటా మాకు వస్తుంది, సెస్ పెడితే దానిలో వాటా రాడు, ఈ సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి టాక్సేషన్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్, ఇట్ మస్ట్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, బడ్జెట్స్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ అండ్ యాజ్ క్లోజ్ టు పీపుల్ యాజ్ పాసిబుల్ సో దట్ దేర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ట్యాక్సెస్ అండ్ సర్వీసెస్. అన్నిట్లో ఉండవు, డిఫెన్స్లో ఉండదు, కానీ యాజ్ మెనీ ఏరియాస్ యాజ్ పాసిబుల్ అట్లా ఉండాలి తప్ప డోంట్ కాంప్లికేట్, డోంట్ గో విత్ హెయిర్ బ్రెయిన్డ్ ఐడియాస్. ఏదో గొప్ప గొప్ప ఐడియా అనుకుని తొగ్లకలాగా ప్రవర్తించద్దు. ద కంట్రీ విల్ కొలాప్స్. All right. Vidun GV. Hello, JP sir. Is the UPSC Civil Services exam overhyped? As many young people dedicate their prime years to preparing for it, despite its low success rate. With only a small percentage achieving success, isn't this a significant loss of potential as they could be contributing to the economy in other ways? How should aspirants realistically assess whether this path is right for them, and at what point should they consider exploring other career options? 100% కరెక్ట్, 100% కరెక్ట్. నేను చాలా గిల్టీ ఫీల్ అవుతుంటాను. నేను ఐఏఎస్లోకి వచ్చాక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నన్ను చూసి కొన్ని 10,000 మంది ఒక గ్లామరు అది గందరగోళంతో దీనికోసం ఒక దశవర్ష ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక పెట్టుకుని జీవితాన్ని వృధా చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అరే బాబు, నిజంగా మీకు మనసు ఉంటే పబ్లిక్ సర్వీస్ చేయాలా, కలెక్టివ్ గుడ్ కోసం పాటుపడాలి, నా మనసు అంతా దాని మీద ఉందంటే తప్పులేదు, ప్రయత్నం చేయండి. కానీ ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకోపోకండి, ఒక గట్టి ఎఫర్ట్ సిన్సియర్గా పెట్టండి. మీకు క్వాలిటీస్ ఉండి దానికి పనికొచ్చే వాళ్ళైతే ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి. లేదంటే వేరే జీవితం ఇంకోటి చూసుకోండి. ఇది ఒక్కటే జీవితం అనుకోబోకండి, గ్లామర్తో రాబోకండి, ఇది గొప్ప అనుకుని రాబోకండి. ఇది ఒక అవకాశం. నాకున్న అవకాశాలతో నా జీవితాన్ని గడుపుకుంటూ ప్రజలకి సామూహికంగా ప్రజల డబ్బుతో మంచి అవకాశం దొరుకుతుంది, దానికోసం ట్రై చేస్తున్నాను. ఆ అవకాశం దొరకలేదు, ఆల్ రైట్. సమాజంలో ఇంకా ఎన్నో రకాలుగా వెల్త్ క్రియేషన్ ఉంది, సమాజంలో ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు. నిజానికి మీ ఒంటి మీద ఉన్న ఏ వస్తువైనా గవర్నమెంట్ నుంచి వచ్చిందా? మీకు మీరు వేసుకున్న షర్ట్ కానీ, మీ దగ్గర ఉన్న వాచ్ కానీ, ఈ పెన్ను కానీ, కళ్ళజోడు కానీ, మొబైల్ ఫోన్ కానీ, కూర్చున్న సోఫా కానీ, ఈ మైక్ కానీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? మీ చుట్టూ ఉన్నది ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చిందా? ఇవన్నీ మార్కెట్ నుంచి వస్తాయి. ఈ బాగా చేయండి, సమాజానికి బోల్డ్ మంచి జరుగుతుంది. ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత మీకు బాగా ఒక 20 ఏళ్ళు ఎక్స్పర్టీస్ వస్తే, కాన్ఫిడెన్స్ వస్తే, అప్పుడు గవర్నమెంట్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం మార్పులు చేద్దాం, పాలు పంచుకోవాలి. అంతేగాని ఇదే జీవన సర్వస్వము, ఇది నెగ్గితే అసలు విజయోత్సాహం, నేను స్వర్గం నుంచి దిగొచ్చినండి, దేవుడు నన్ను పంపించాడు, నాకంటే గొప్పవాడు లేడు, నగ్గకపోతే నా జీవితం వ్యర్థము, నిరర్థకము, జగమే మాయ బ్రతికే మాయ, దేవదాసుల సినిమా. ఈ రెండు కూడా మూర్ఖమైన ఆలోచనలు. ఈ మధ్యనే పూణే ఒక 2-3 రోజుల క్రితం నేను వెళ్ళాను. అక్కడ ఏదో సంస్థ వాళ్ళు ఈ ఐఏఎస్ ఈ పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళని ఏదో గౌరవించమని నన్ను పిలిచారు. నేను యూపీఎస్సీ మాజీ చైర్మన్ డాక్టర్ అగర్వాల్ అని చెప్పి ఆయన ఇద్దరం ఉన్నాము. నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను వాళ్ళకి బ్లంట్గా చెప్పాను, ఏమయ్యా, మీ పరీక్షలు, ర్యాంకులు, మార్కులు మర్చిపోండి.
ఏదో మీరు గట్టి ప్రయత్నం చేశారు, 14 లక్షల మంది అప్లై చేశారు, 7 లక్షల మంది పరీక్ష రాశారు, 1000 మంది సెలెక్ట్ అయ్యారు. దానిలో కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్ రకరకాలుగా వచ్చారు. మీ అదృష్టం కావచ్చు, మీ ప్రతిభ కావచ్చు, మీ కష్టం కావచ్చు, అయిపోయింది. గొప్ప విజయం అనుకోబోకండి, గొప్ప అవకాశం అనుకోండి. దిస్ ర్యాంక్ డస్ నాట్ డిఫైన్ యూ. వాట్ యు డూ విత్ ద ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ డిఫైన్స్ యూ. అహంకారంతో వెరవేగటం కాకుండా, గొప్ప విజయం సాధించకుండా, ప్రారంభ దశలో ఉన్నాం, ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకుందాం, ప్రజలకు చేద్దాం అని ఆలోచించండి. అంతకుమించి అహంకారం వద్దు. మీకంటే గొప్పవాళ్ళు బయట ఉన్నారు. సెలెక్ట్ అయినవాడు గొప్పవాడు కాదు, సెలెక్ట్ కానివాడు తక్కువవాడు కాదు. బ్లంట్గా చెప్పాల్సి వచ్చింది. ఇది నేను అందరికీ చెప్పేది. జీవితంలో మీరు ప్రజలకు పనికొచ్చే ఏ పని చేసినా కూడా అది గొప్ప పని. ఇంకొంచెం పెచ్చగా చెప్తాను, ఈ మధ్యకాలంలో కొంచెం ఎవ్వరూ వాడిన భాష వాడుతున్నాను. మనకు ఎవరికన్నా కూడా సంతోష్ ఇంట్లో కూర్చున్నప్పుడు, మా జిల్లాలో కలెక్టర్ గారు లేరండి, 4 రోజుల నుంచి కలెక్టర్ పదవి ఖాళీగా ఉంది, నా బతుకంతా నిర్వీర్యం అయిపోయిందని మీకు అంటే అనిపించిందా? ఏ మనిషికైనా, ఏ కుటుంబంలో సరే, జిల్లా కలెక్టర్ గారు లేరు, జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు లేరు, ఎస్పీ గారు లేరు, నా బతుకు నిరర్థకం అయిపోయింది ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందా? అదే మీ బాత్రూంలో తూములు పుడిపోయింది అనుకోండి, కంపు కొడుతుంది అనుకోండి, ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకగలరా? లేదు. మీ జీవితానికి ఎవరు ముఖ్యం? ఇద్దరిలో ప్లంబర్. ఇది అర్థం చేసుకుంటే చాలు. మనం ఏదో కొన్ని గ్లామర్ ఆపాదించుకుని ఇది చాలా గొప్ప అనుకుని సోషల్ మీడియాలో చూసి, సినిమాల్లో చూసి, కలెక్టర్ కన్నెర్ర చేశాడు, వాడు ఇట్లా లాఠీ ఎత్తాడు, మరి వీడు చేశాడు, ఇది అయిపోయింది, ఇది పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా జీవితంలో నాకు ఏం అవసరము, నాకు పనికొచ్చే అవసరాలు తీర్చే మనిషి ఎవరు, ఎవరు అవసరాలు తీరిస్తే నా బతుకు బాగుంటుంది, ఎవరు తీర్చకపోతే నా బతుకు అధ్వానంగా ఉంటుంది, దాన్ని బట్టి గౌరవించడం నేర్చుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి నిజంగా మనసు ఉంటే తల్లిదండ్రులు చెప్పారనో, గ్లామర్ కొద్దినో, అధికార లాలస్తోనో, దోచుకుందామన్న కోరికతోనో కాకుండా ఉన్న ప్రతిభని 10 మందికి ఉపయోగిద్దాం, సమాజంలో చాలా చేయొచ్చు, చేస్తే బాగుంటుందని మనసు అనిపిస్తే గట్టిగా ప్రయత్నం చేయండి. ఒక పంచవర్షణాలుగా చేయబోకండి, జీవితంలో నిర్వీర్యం కాబోకండి. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఇన్ని లక్షల మందిలో సెలెక్ట్ అయ్యేది ఎంతమంది పోటీ చేసినా 100కి ఒక్కళ్ళు కూడా కాదు, 1000కి ఒక్కళ్ళు అవుతారు. మరి మిగతా వాళ్ళంతా 99 ఏం కావాలా? కాబట్టి ఒక ఎఫర్ట్ పెట్టండి. రాకపోతే కొమ్మునిపోయింది ఏం లేదు. ఆత్మజ్ఞానత వద్దు, మీ కాన్ఫిడెన్స్ దెబ్బతినొద్దు, ఫలతకు ధీమాగా ఉండండి. సగౌరవంగా మీకున్న స్కిల్స్తో జీవితంలో వెల్త్ క్రియేట్ చేయండి. రేపొద్దున మళ్ళీ అవకాశం వస్తే స్వచ్ఛంద సంస్థగా పనిచేయచ్చు, లేకపోతే ఒక దాతగా పనిచేయచ్చు, లేకపోతే మళ్ళీ ప్రభుత్వంలో ప్యారల్ రిక్రూట్మెంట్ ఇంకో రకంగా పనిచేయచ్చు, ఏ రకంగానే చేయొచ్చు. అంతేగాని దీన్ని గొప్ప అనుకుని మీరు ఆపాదించి మిమ్మల్ని అవమానించుకోపోకండి. అక్కడ ఉన్నవాడు గొప్పవాడు కాదు, వాడిని మనం పోషిస్తున్నాం, వాడిని మనం పెట్టాం అక్కడ. వాడు గొప్పతనం మన నుంచి వచ్చింది, కానీ వాడు సొంతం ఏం లేదు. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. మనం అతిగా ఊహించుకుని వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటున్నాం, తర్వాత ఏడుస్తున్నాం. ఈ మాటలు కొంతమందికి ఇష్టం ఉండదు, ఈ మాటలు ఎవరు చెప్పరు, కానీ చెప్పాలి. అందుకే పాన్లో కూడా వాడు ప్లంబర్ ఉంటాడు కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. సారీ సార్ ఫర్ అన్పార్లమెంటరీ జాబ్. So I think the final question. Okay. Hello JP sir. How should the old city be developed in your opinion, and what do you think about it? An additional query. I have studied a few shortcomings in our political system and culture. I made a presentation to simplify these government services and make them more transparent, and I tried to explain it to your PA, but it doesn't seem like he gets it. అయ్యో పాపం. మా పిఏకి ఏం అర్థమవుతుంది, కానీ మన టీం ఎక్కడున్నారు, ఆ ఈమెయిల్ తీసుకుని మీరు వారికి పాస్ ఆన్ చేస్తే పృథ్వీ ఆర్ సంబడి ఎల్స్ విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్, విల్ ఫైండ్ అవుట్. K Devarath Gaud 2067. We'll pass on, but we'll answer his question, sir. Which is మిగతా పార్ట్ old city. ఇప్పుడు ఓల్డ్ సిటీ అనే కాదు, మనకి ఏమవుతుందంటే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఇన్ ఎ స్లైట్లీ డిఫరెంట్ వే. మనకి అర్బనైజేషన్ అనగానే గుర్తుకొచ్చేది ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కత్తా, ఇంకేమన్నా 1 or 2 పూణే, అహ్మదాబాద్. కానీ మన విషయం మర్చిపోతున్నాం. ఒకటి, ఇండియా ఇంకా అర్బనైజ్ కాల. వీ స్టిల్ ఓన్లీ ఆర్ అట్ అబౌట్ 30% అర్బనైజేషన్. ఓకే. లార్జ్ ఎకానమీస్లో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అర్బనైజేషన్ ఇండియా. ఓకే. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అర్బనైజేషన్ అంటే వచ్చే 15, 20, 30 ఏళ్లలో చాలా ట్రమెండస్గా మైగ్రేషన్ రాబోతుంది. ఒక్కసారి మీరు ఊహించండి. ఇప్పుడే హైదరాబాద్ కానీ బెంగళూరు చూడండి. ఒకప్పుడు బెంగళూరు అంటే, నేను మెడిసిన్ పూర్తయిన తర్వాత మేము ఫ్రెండ్స్ 4-5 బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు, మైసూరు ఏమైనా చూడడం కోసం వెళ్ళాం. ఆ రోజుల్లో ఎంత ఆనందం కలిగిందని. ఆ రోడ్లు ఎంత విశాలంగా ఉండేవి, ట్రాఫిక్ ఐలాండ్స్, ఫుట్బాల్ కోర్ట్స్ లాగా ఉండేవి మాకు, మైసూరు కానీ బెంగళూరు కానీ. ఇవాళ బెంగళూరు వెళితే నరకం మీకు.
నేను లోక్సత్తా ఉద్యోగం ప్రారంభించాక బెంగళూరు చెన్నై బాంబే రెగ్యులర్గా వెళుతుండేవాడిని ఢిల్లీ కానీ. బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నాకు రోజుకి 3-4 ప్రోగ్రామ్స్ ఉండే ఒక రోజున హాయిగా గడిగేది. ఇవాళ ఒక్కటి కంటే బెంగళూరులో ఎక్కువ ఈవెంట్ పెట్టుకుంటే మీకు పని గడవాలి. అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. చాలా గొప్ప నగరమైనా కూడా ఇది మన అదృష్టం కొద్దీ వెదర్ బాగుండేది, గవర్నమెంట్ వల్ల కాదు, ఆల్టిట్యూడ్ వల్ల. అయినా కూడా నరకం చేశాం. రెండోది, ఒక గ్రామం నుంచి పట్టణాలకు వలసపోవటం అనివార్యం. ఎందుకంటే మోడర్నైజేషన్ అంటే అర్బనైజేషన్. పట్టణ జీవితం లేకుండా గ్రామాలు ఏదో పూర్వకాలంలాగా మనం రొమాంటిక్ ఆలోచించి గ్రామంలోనే నందనవనాలు గ్రామంలో ఉంటే ఇది వాస్తవం కాదు. గ్రామంలో కొద్దిమంది తప్ప చాలామంది వేరే అవకాశంలాగా ఉంటున్నారు, కానీ సంతోషం కొద్దిగా ఉంటారు. ఇట్స్ ఏ ఇన్ఎవిటబుల్ లాజిక్ పట్టణాలకు వెళ్ళటం. కానీ పట్టణీకరణ అంటే ప్రతి వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి మహానగరానికే రావాలంటే, హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో ఢిల్లీకో రావాలంటే, బాంబేకో రావాలంటే ఎలా బతుకుతాడు? పెద్ద స్కిల్ లేదు 180-90 మందికి. అన్ఆర్గనైజ్ సెక్టర్, రెక్కడితే కానీ డొక్కడదు. చిన్న ఇన్కమ్స్ 10,000-15,000. సిటీలో ఇల్లు ఎక్కడ? కుటుంబంతో వచ్చే సమస్య లేదు. మైగ్రెంట్స్ చూడండి, పూర్ మైగ్రెంట్స్ కుటుంబంతో రాలేరు. కుటుంబం ఉండడానికి అవకాశం లేదు. ఎక్కడో పల్లెటూళ్ళు ఎక్కడో కుటుంబం ఉంటుంది, ఇక్కడ ఆ మనిషి ఒక్కడే ఉంటాడు. కమ్యూట్ ఎంత ఉంటుంది? 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు. ఒక్కరోజు పని లేకపోతే ఫస్ట్ ఉండాలి. ఉద్యోగం ఉన్న చిన్న వాచ్మెన్కి ఏదో చేస్తుంటే పోయిందనుకోండి, క్రైసిస్. రేపొద్దున బతకడం ఎట్లాగా? చిన్న జబ్బు చేసింది అనుకోండి, ఆదుకునేవాడు లేడు, సోషల్ సపోర్ట్ సిస్టమ్ లేదు, నరకం అయిపోయింది. అర్బన్ పావర్టీ గ్రామీణ పేదరికం కంటే పట్టణాల పేదరికం భయంకరంగా ఉంది. కాబట్టి మనం కొత్త నమూనాన్ని చేపట్టాలి. 80% లో స్కిల్డ్ పీపుల్ అయినప్పుడు, లో ఇన్కమ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళని మహానగరాలకు పంపించే కాకుండా చిన్న చిన్న టౌన్స్ డెవలప్ చేయాలి. సిటీస్ ఎలాగో గ్రో అవుతాయి, తప్పదు. ఇప్పుడు మీరున్నారు, ఒక డైరెక్టరో లేకపోతే ఫిల్మ్స్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే హై అండ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు, మేనేజ్మెంటో, యూనివర్సిటీలో టీచరో ప్రొఫెసరో, వీళ్ళందరికీ మహానగరాలు తప్ప వేరే చోట మీకు స్పేస్ ఉండదు. స్మాల్ టౌన్స్ మమ్మల్ని అకామిడేట్ చేయలేవు. కానీ ఒక ప్లంబరో, ఒక కార్పెంటరో, ఇంకొక ఆర్డినరీ సర్వీస్ ప్రొవైడరో, వాళ్ళకి మహానగరం ఎందుకు? జనం ఎక్కడుంటే అక్కడ పని ఉంది కదా. సో మనం అక్కడ ఆ అర్బన్ ఇమ్యూనిటీస్ క్రియేట్ చేసి లోకల్ ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం. ఎక్కడికక్కడ స్మాల్ టౌన్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటే ఏమవుతుంది? విలేజ్ దగ్గర 5-10 కిలోమీటర్లో టౌన్ ఉంటుంది. టౌన్లో ఉంటాడు, విలేజ్లో పని చేసుకుంటాడు. అయితే విలేజ్లో ఉంటాడు, టౌన్లో పని చేసుకుంటాడు. టౌన్లో కూడా చిన్న వ్యాపారం వృత్తితో చేసుకుంటాడు. పిల్లల చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మీ బంధువులు, మీ మిత్రులంతా అక్కడ ఉంటారు. ఆలనా పాలన ఉంటుంది. ఖర్చు ఎక్కువ ఉంటుంది. 15,000 రూపాయలు అక్కడ మంచి ఇన్కమ్. హైదరాబాద్లో 15,000 రూపాయలు ఒక్కరోజు కూడా సరిపోదు. అంటే ఒక్కరోజు అంటే నేను కొంచెం అతిశక్తి చెప్తున్నాను, కానీ మీకు చాలదు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూ అర్బనైజేషన్ చేసి ఎక్కువ మంది కనుక ఈ లో స్కిల్ లో ఇన్కమ్ పీపుల్ అక్కడికి పంపిస్తే గ్రామాలకి పట్టణాలకి మధ్య ఈ లింక్ బలపడుతుంది. లో ఇన్కమ్ పీపుల్ అర్బనైజేషన్ సెన్సిబుల్గా ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ రోజుల్లో అదృష్టం కొద్ది ఏమైంది, టీవీ అందరికీ అన్ని చోట్ల ఉంది, మొబైల్ ఫోన్ అన్ని చోట్ల ఉంది. హైదరాబాద్ రావక్కర్లా దానికి. ఇంటర్నెట్ అన్ని చోట్ల ఉంది, స్ట్రీమింగ్ కానీ మరొకటి కానీ. ఎలక్ట్రిసిటీ బై అండ్ లార్జ్ ఇప్పుడు పూర్వంలా కాదు, చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కొంచెం ట్రాన్స్పోర్ట్, టౌన్ ప్లానింగ్ ఉంటే మిగతా అన్ని ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. సైట్స్ అండ్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తే సరే, లేకపోయినా ప్రైవేట్ సెక్టర్ అట్లాగా చేస్తుంది. కాబట్టి మనకి వీ మస్ట్ రీఇమాజిన్. మనకేమవుతుంది, ఉన్నతాధికారులు, ప్రభుత్వ నాయకులు మహానగరాల్లో ఉన్నారు కాబట్టి మన సిటీ తప్ప ఇంకోటి అర్థం కావట్లేదు వాళ్ళకి. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొడవ ఎందుకు వచ్చింది? అంతా హైదరాబాద్లో పెట్టకపోతే గొడవ వచ్చిండేదా? కాబట్టి సిటీస్ కావాలి. నేను సిటీస్ వద్దంటలా. డెఫినెట్గా బిగ్ సిటీస్ ఆర్ రిక్వైర్డ్. దే సంథింగ్ కాల్డ్ క్లస్టర్ ఎఫెక్ట్. డీటెయిల్స్లో పోకుండా, ఎకనామిక్స్ వెళ్ళకుండా అది అవసరం. కానీ దాంతోపాటు డోంట్ ఫోర్స్ లో ఇన్కమ్ పీపుల్ విత్ లో స్కిల్స్ టు మైగ్రేట్ టు డిస్టెంట్ బిగ్ సిటీస్. లైఫ్ ఈజ్ హెల్. యూ క్రియేట్ స్మాల్ మ్యాగ్నెట్స్ లోకలీ, ఇన్సిట్యూ అర్బనైజేషన్. ఇక రెండో పార్టు, ఉన్న పాపులేషన్ మనం డీపాపులేట్ చేయలేం కదా. యాక్చువల్గా టోక్యో లాంటివి చేసింది. మా చిన్నప్పుడు టోక్యో సిటీ అప్పుడే 1,10,00,000 జనాభా ఉండేది. ఇవాళ 90 లక్షలే. ద బిగ్ సిటీస్ దెన్ ఆర్ యాక్చువల్లీ బికమింగ్ స్మాలర్. దే డీకంజెస్టింగ్. మనం అది జరగకపోయినప్పుడు ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి కదా. సో బేసిక్ కమ్యూనిటీస్. అరే వర్షం వస్తే వరదలు వస్తుండే. హైదరాబాద్ సిటీకి ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంతా కలిపి గ్రేటర్ హైదరాబాద్కి తలసరి వాటర్ సప్లై ఈజ్ ఈక్వల్ టు లండన్ ఆర్ ప్యారిస్ ఆర్ న్యూయార్క్. 160-200 లీటర్లు మనకు వాటర్ సప్లై అందుతుంది. కానీ 40-50% వరదలు అయిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ లేక.
ఓ పక్కన గోదావరి నుంచి, ఓ పక్కన కృష్ణ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం. పవిత్ర భారతదేశంలోనే ఒక 1,000 కోట్ల రూపాయలతో నీళ్లు పంప్ చేసి ఆ నీళ్ళన్నీ ఇక్కడ డ్రైన్లో పంపిస్తున్నాం. మళ్ళీ ఎండాకాలంలో కూడా మీకు చూడండి, చాలా రోజులు వరదల్లాగా వెళ్ళిపోతాయి నీళ్ళు, వర్షం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంటాయి. ఎంత షేమ్ఫుల్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. అరే నేను మొట్టమొదటిసారి లండన్ వెళితే, లేకపోతే ఆమ్స్టర్డామ్ వెళ్తే ఎంత సంతోషపడ్డానని. అసలు ఎంత ఆహ్లాదకరమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత కన్వీనియంట్గా ఉంటుంది, ఎంత ఎష్యూర్డ్గా ఉంటుంది. మీకు రైలుకి బస్కి ఒకటే టికెట్, మీరు కంగారు పడక్కర్లేదు. సైనేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి 3 నిమిషాలకు 5 నిమిషాలకు ట్రైన్ ఉంటుంది. ఇక్కడ సిటీలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పంటే మెట్రో పెట్టారు. మెట్రోకి బస్ సర్వీస్కి సంబంధం లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. ఆర్టీసీ వాడు మెట్రో నాకు పోటీ అనుకుంటాడు, లేదా ఇంకోటితో పోటీ అనుకుంటాడు. ఇంటిగ్రేషన్ లేదు. బట్ మనం ఏంటంటే జనజీవనాన్ని నగరాల్లో నరకం చేసేస్తున్నాం. అందుకని మళ్ళీ చెప్పేది, బేసిక్ గవర్నెన్స్ ఇక్కడ ప్రజల దగ్గర ఉంది. ఇక్కడ వాటర్ సప్లై, ఇక్కడ సోవరేజ్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పర్టికులర్గా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ప్రతి మనిషికి 100-200 మీటర్లలో ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లింక్ ఉండటం, రీజనబ్లీ స్పీడీ అండ్ టైమ్లీ అండ్ అష్యూర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండటం, ఇక్కడ పార్క్స్ అండ్ బేసిక్ సర్వీసెస్ ఉండటం. ఇవన్నీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. మనకు పరిపాలన అంతా ఢిల్లీ లేదా హైదరాబాదు, ముఖ్యమంత్రి చుట్టూ, ప్రధానమంత్రి చుట్టూ కాదు, మన చుట్టూ తిరగాలి పరిపాలన. గార్బేజ్ అంత అధ్వానంగా మేనేజ్ చేస్తున్నాం మనం. కాబట్టి దిస్ ఈజ్ వాట్ గవర్నెన్స్, దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈజ్. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పాపులేషన్ అయితే నా సర్వీసెస్ కోసం ప్రభుత్వం ఉన్నది, అందుకోసం ట్యాక్స్లు ఉన్నాయి. మీ రాజభోగాల కోసం లేదు, నా కోసం ఉంది ఇదంతా కూడా. అది మర్చిపోయినాం. ఈవెన్ ఇన్ కంట్రీ లైక్ చైనా, ఆటోక్రాటిక్ కంట్రీ అయినా కూడా 40-50% ఎక్స్పెండిచర్ లోకల్ గవర్నమెంట్లో జరుగుతుంది. ఇండియాలో 3%. ప్రపంచంలో మనంత సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇంక్లూడింగ్ డిక్టేటర్షిప్స్. పాకిస్తాన్ మనకంటే బెటర్, బంగ్లాదేశ్ మనకంటే బెటర్. కాబట్టి ఓల్డ్ సిటీ అనే కాదు, లోకల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ రాడికల్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. బాంబే చూస్తే 60% స్లమ్స్లో ఉన్నారు. ఒకరోజు నా సురేష్ బాబు, నా ఫ్రెండు, ఆయన నాతో చాలా కాలం క్రితం బాంబేలో మేము ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే అన్నాడు, అప్పుడే మీకు గుర్తుందో లేదో 2004లో అనుకుంటాను, పెద్ద ఫ్లడ్ వచ్చింది బాంబేలో. అప్పుడు ఆ ఫ్లడ్, మేము అంత ముసలోండు కాబట్టి అంత పాత కథలు ఉంటాయి మాకు. ఆయన నాతో అన్నాడు, ఒక్క విషయం మీరు గుర్తించండి, ఈ 60% స్లమ్స్లో ఉన్నవాళ్ళు, అరే ఈ 40% ఈ బిల్డింగ్స్లో ఎందుకు ఉన్నారు, మేము ఎందుకు ఉండకూడదని ఒక్కరోజు అనుకున్నట్టయితే ఈ సిటీ మొత్తం అయిపోతుంది. నేను తర్వాత ఆ మాట మన్మోహన్ సింగ్ గారికి చెప్పాను, ప్రధానమంత్రికి. చాలా కాలం పాటు నేను బాంబేలో అర్బన్ గవర్నెన్స్ మార్చడం కోసం గట్టిగా కృషి చేశాను. వివిధ కారణాల వల్ల జరగలేదు. ఆ నేపథ్యంలో నేను చెప్పాను, అంటే బాంబే ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్, మనకు ఇండియాకి ట్రేడ్ మార్క్ బాంబే, మన బ్రాండ్ అంతా బాంబేలో ఉంది. బాంబే ఇట్లా అయిందనుకోండి, ఈ 60% ఎదురు తిరిగి అనుకోండి ఏమవుతుంది, మనం బాంబేని కాపాడుకోవాలని చెప్పంటే అర్బన్ గవర్నెన్స్ మార్చాలని చెప్పి గట్టిగా చేశాను. ప్రయత్నం చేశారు, కానీ మన దేశంలో అన్నీ మొదలెడతారు, సరిగ్గా జరగవు. బట్ దట్ ఈస్ ద ఇష్యూ. మన ప్రజల్లో చాలా సహనం ఉంది, ఇంకా ధర్మనిరత ఉంది, దేవుడు ఏదో పాపము పుణ్యము లాంటివి ఉన్నాయి, తర్వాత కొంచెం ఏదో కర్మ సిద్ధాంతం ఉంది. ఈ కారణంగా మనం బతుకుతున్నాం, కానీ వీఆర్ క్రియేటింగ్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. మన కోసం అన్నా సరే, మన మీద మనకు ప్రేమ ఉన్నట్టయితే, మన పిల్లల మీద ప్రేమ ఉన్నట్టయితే, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సిటీస్. వీ హ్యావ్ టు క్రియేట్ బేసిక్ కండిషన్స్. ఆపర్చునిటీ అందరికీ రావాలి, బేసిక్ కమ్యూనిటీస్ అందాలి. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, అది ఈజీగా అంటలా. దానికోసం కాన్షియస్ ఎఫర్ట్ జరగాలి. ఊరికే స్పొరాడిక్గా బిట్స్ అండ్ పీసెస్, ఏదో లేడీకి లేచిందే పరుగులాగా ఏదో తప్పితే దెర్ ఈజ్ నో ఇంటిగ్రేటెడ్ సిస్టమాటిక్ అప్రోచ్. అసలు ప్యాషన్ లేదు. ఇంకోటి ఏమవుతుంది, డబ్బు ఉన్నవాళ్ళు, పవర్ ఉన్నవాళ్ళు ఉన్న కొద్దికి సమాజానికి దూరం అవుతున్నారు. ఆ గేటెడ్ కమ్యూనిటీ మనది వేరు, మన స్కూళ్ళు ఎలాగో మన పిల్లలకు వేరు, మనకు కావాల్సిన హాస్పిటల్ మనకు ఎలాగో వేరు, మరో దానికి వేరు. కాబట్టి మిగతా సమాజానికి మన సంబంధం లేదు అనుకుంటే, కానీ సంబంధం ఉంది. యూ కెనాట్ ఎస్కేప్ ది రియాలిటీ. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయితే మనందరికీ వస్తుంది. ఆడపిల్ల మీద అత్యాచారం అయితే మనందరికీ ప్రమాదం ఉన్నది. రోజు క్రైమ్ జరిగితే, లేదా ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే మీరు కావచ్చు, నేను కావచ్చు, కోటేశ్వరుని యాక్సిడెంట్ ఆపదు. అందుకని వీ హ్యావ్ టు రియలైజ్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ ఇట్. లేక మనం మర్చిపోయినాం ఈ దేశంలో. Next question, Ravi Krishna. What is your take on AI and its impact on employment in future?
Also, what things will help lower middle class people to grow in this fast moving world? రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్ ప్రపంచం మొత్తానికి ఉన్న సమస్య హృదయ్. కొంతమంది ఏమో చాలా ఎపోకలిప్టిక్గా అయ్యో ఈ ఉద్యోగాలన్నీ పోతే గందరగోళం అవుతాను. కొంతమంది అంత లేదు కొంచెం కానీ అడాప్ట్ కావాలంటున్నారు. నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఏది కరెక్టో నేను చెప్పలేను. బట్ నేను నమ్మేది ఏమిటంటే టెక్నాలజీ మారినప్పుడల్లా కూడా ఈ భయాలు వచ్చినాయి. స్టీమ్ ఇంజిన్ వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో, తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు, ఆ తర్వాత టీవీలు వగేరా వచ్చినప్పుడు, కంప్యూటర్స్ వచ్చినప్పుడు ప్రొటెస్ట్ చేశారు జనాలు. మన దేశంలో మీరు అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది నాకు. 1980s ప్రతి ఏడాది బ్యాంకుల ఎంప్లాయీస్ అంతా స్ట్రైక్ చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? కంప్యూటరైజేషన్ ఆపాలి అని. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి సిగ్గు లేకుండా, ఎవ్రీ సింగిల్ పొలిటికల్ పార్టీ. ఇవాళ ఒక్క బ్యాంక్ చేయమనండి, ఇంకా కన్జ్యూమర్స్ మేలుకున్నారు. కాబట్టి దీన్ని లుడ్డిజం అంటారు. కెమిన్ లుడ్ అని చెప్పిన ఒకడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మాకు పాతకాలపు ఉద్యోగాలన్నీ పోతున్నాయని చెప్పని 10 మందిని అంటేసుకుని మెషిన్స్ అందరినీ నాశనం చేసేవాడు. ఓకే. ఆ లుడ్ అనే వాడి పేరుతో లుడ్డిజం అన్న పాయింట్ వచ్చింది. మహాత్మా గాంధీ గారు గొప్ప లుడ్డైట్. కొన్ని విషయాల్లో చాలా మోడర్నిస్ట్ అయినా కూడా ఆయనకి యంత్రాలు వద్దు, అవును, మంచి ఉద్దేశంతోనే, ఎంప్లాయ్మెంట్ పోతున్న ఉద్దేశంతో. కానీ టెక్నాలజీని ఎవరు ఆపలేరు, అడాప్ట్ కావాలి. మానవ సమాజం మనకు నేర్పిన పాఠం ఏంటంటే కొత్త టెక్నాలజీని సరిగ్గా అడాప్ట్ అయినట్టయితే కొత్త రకాల ఉద్యోగాలు వస్తే పాత స్కిల్స్ స్థానంలో స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. మన జీవితం బాగుపడుతున్నప్పుడు, టెక్నాలజీని ఆపలేనప్పుడు, అనివార్యమైనప్పుడు హౌ టు అడాప్ట్ రాదర్ దెన్ కంప్లైంట్. బట్ ఏఐ ఈజ్ రాడికల్లీ డిఫరెంట్ అని కొందరు అంటున్నారు. మరి కొందరు కాదు, పెద్ద అంత భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఐ కెనాట్ ఆన్సర్ దట్. బట్ ఐ బిలీవ్ హిస్టరీ హెస్ టాట్ us some lessons. We have to apply those lessons. మనం ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేము. మన సమస్య 190 మంది అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళని పెంచడం ఎట్లా అని. మనం చాలా ఏదో అమెరికా ప్రాబ్లం గురించి మనం ఆలోచిస్తున్నాం. మనకు కూడా ప్రాబ్లం కావచ్చు, కానీ మన రియల్ ప్రాబ్లం డే టు డే బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ చేసే కెపాసిటీ సామాన్యులకు ఎట్లా ఇవ్వాలి, ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఇండస్ట్రియల్ బేస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పన్నది. ఇక రెండో పార్టు, ఆ కారణంగా యువర్ ఫోకస్ మస్ట్ బి సింగులర్లీ ఆన్ స్కిల్స్ అండ్ వెల్త్ క్రియేషన్. నాకున్న నైపుణ్యం 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయగలదా, అది పొందడం ఎట్లాగా. దానిలో ఈ కులం మర్చిపోండి, ఇది నాకు భేషజం, ఇది నేను చేయకూడదు, నా చేతులతో చేసే పని తప్పు, ఎంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. అందులో ఏమవుతుంది, ఇప్పుడు కార్పెంటర్, మంచి కార్పెంటర్కి ఇవాళ బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. మనం మూర్ఖులు పాతకాలంలో అనుకున్నారు కార్పెంటర్ అంటే చాలా తక్కువ వృత్తి, ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్న సమాజంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెచ్చుకోవాలి. అలాగే హెయిర్ కటింగ్, ఈ రోజుల్లో హెయిర్ స్టైలిస్ట్ ఎంత సంపాదిస్తారు? ప్రొఫెషన్స్ ఆర్ గెట్టింగ్ మోడర్నైజ్డ్. అలాగే దర్జీ, బట్టలు కుట్టేవాడు దర్జీ అంటాం మేము, ఇప్పుడు టైలర్. ఈ రోజుల్లో టైలరింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఈ స్టైల్స్, ఫ్యాషన్స్తో. సో ప్రపంచం మారుతుంది. అంతేగాని ఇది కులానికే, ఇది తక్కువది, ఇది నేను చేయకూడదు, ఈ పిచ్చి మానిపోండి. మీకు మనసు ఏది ఉంటే, స్కిల్ ఎక్కడుంటే ఉపయోగించండి. నేను ఒకరోజు ఎక్కడో దారిని వెళుతుంటే నన్ను గుర్తుపెట్టేవారో ఆపాడు. బాబు ఏం చేస్తున్నావు అని చెప్పంటే, సార్ పెయింటింగ్ చేస్తున్నాను. వాల్ పెయింటింగ్స్ చేస్తాడు. ఎట్లా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉంది సార్, నాకు 50,000 వస్తుంది. నాకు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇంకో రోజు డ్రైవర్ నన్ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి అనుకుంటాను తీసుకెళ్తుంటే, ఆ కుర్రాడు ఎంత సంతోషం వేసిందని నాకు. సార్ నేను ఒక మెడికల్ ల్యాబొరేటరీలో పనిచేశాను, తర్వాత మెకానిక్ షాప్లో పనిచేశాను, ఇప్పుడు కారు నడుపుతున్నాను, ఎక్కడైనా బతకగలను సార్. నేను దళిత కుటుంబం నుంచి వచ్చాడు. ఈ దళిత బంధు పథకం కింద సరే కొంత డబ్బు వాళ్ళు నొక్కేసారి 10 లక్షలు ఇచ్చే 10 లక్షల్లో 7 లక్షలు ఎంతో ముట్టినట్టుంది. ఆయన బాబాయ్ కలిసి ఒక కారు తీసుకున్నారు. ఎంత గర్వంగా చెప్పాడు, నాకు ఎంత సంతోషం. ఎక్కడైనా బతకగలను సార్ నేను. అది కావాలి, ఆ ధీమా కావాలి, ఆ స్కిల్ కావాలి, ఆ ధైర్యం కావాలి. అంతేగాని నాకు ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. అరే గవర్నమెంట్ 100 ఉద్యోగాల్లో 3 గవర్నమెంట్లో ఉండేది. అసలు గవర్నమెంట్లో ఏం పని చేస్తున్నాడు మాకు అర్థం కావట్లా. వాడిని పోషిస్తున్నాం. మార్కెట్లో 20,000 ఇస్తే గవర్నమెంట్ 60,000 ఇస్తున్నాం అదే పనికి. వాడు చేయకుండా వీడు చేస్తాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం పరిష్కారం అనుకోబోకండి. సమాజంలో 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే స్కిల్ మీకుంటే ఉపాధి వస్తుంది, ప్రజలకి సేవ అందుతుంది, దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఉపాధిస్తారు. అంతేగాని ట్యాక్స్ పేరు మిమ్మల్ని ఎట్లా పోషిస్తారు? నువ్వే ట్యాక్స్ పేరువి, మీ తల్లిదండ్రులు ట్యాక్స్ పేర్లు. నాకు ఫలితం లేకుండా ఎక్కడి నుంచి ఇస్తాను? నోట్లు గుద్దేస్తాను అనుకుంటున్నా. కాబట్టి ఆ పిచ్చిలోంచి బయటపడి వెల్త్ క్రియేషన్, స్కిల్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది ఏదో ఒక పని చేయండి, ఏదో ఒక పని చేయండి. నాకు కొంతమంది ఇప్పుడు కూడా కుర్రవాళ్ళు
కొంతమందికైనా స్మాల్ పర్సంటేజ్కి వెస్టర్న్ అటిట్యూడ్స్ వస్తున్నాయి. న్యూస్ పేపర్లు అమ్ముతారు, పొద్దున్నే పాలు అమ్ముతారు, కాలేజ్ చదువుకుంటూ. నేను వాడిని అడుగుతుంటే చెప్తాను ఇంత వస్తుంది సార్ అని చెప్పని, ఈ 2 గంటలు చేస్తాను సార్, తర్వాత కాలేజ్కి వెళ్తానని చెప్పాను. ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. వీళ్ళు భవిష్యత్తు పనికి వచ్చేవాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేవాళ్ళు. వాళ్ళని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అంతేగాని ఏ స్కిల్ లేకుండా నాకు అడవాడు ఇస్తాడు, ఏం చేస్తాడో నాకు తెలియదు, నా వల్ల ఏం ప్రయోజనం తెలియదు, నాకు హక్కు ఉంది, వీడు పారాసైట్ సమాజానికి. ఇది నాకు మాటలు పరుషంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ సందేశం వెళ్ళాలి. ప్రతి పార్టీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, గవర్నమెంట్ ఉద్యోగం నుంచి ఉపాధి ఎక్కడ వస్తుందా? ప్రపంచంలో ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను? కరెక్ట్. 60 కోట్ల మంది భారతదేశంలో పనిచేస్తుంటే 2 కోట్ల మంది గవర్నమెంట్లో, ఢిల్లీలో, రాష్ట్రాల్లో, ఆర్మీలో, రైల్వేల్లో కలిపి 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో సగం మంది పని లేకుండా ఉన్నారు. ఊరికి మనం పోషిస్తున్న వాళ్ళని ఎట్లా సాధ్యమవుతున్నాయా? మిగతా వాళ్ళని ఏమవుతారు? మిగతా వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ వల్ల కదా మనకు అన్నీ అందుతుంది. కాబట్టి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలు ఆలోచించాలి. వరప్రసాద్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్తో కనెక్ట్ అవ్వడానికి మీరు చూస్ చేసుకునే ప్లాట్ఫామ్స్ అప్రిషియేటెడ్ జేపీ గారు. మై క్వశ్చన్ ఇస్, ఫ్రీబీస్ లేకుండా ఎలక్షన్స్కి పొలిటికల్ పార్టీస్ వెళ్ళలేవు. అలా అని ఎవ్రీ ఎలక్షన్కి ఫ్రీబీస్ పర్సంటేజ్ పెంచుకుంటూ పోతే చివరికి జనమే సఫర్ అవుతున్నారు. ఈ వీల్ని బ్రేక్ చేయడం ఎలాగా? అట్లీస్ట్ మీనింగ్ఫుల్ ఫ్రీబీస్ వరకు అయినా కంట్రోల్ చేయగలమా? మంచి క్వశ్చన్. నేను ఈ మధ్యకాలంలో నన్ను బాగా నిద్ర లేకుండా చేస్తున్న సమస్య ఏమన్నా ఉంటే ఇది. ఏంటి? ఫ్రీబీసా? ఫ్రీబీస్ అనే కాదు, ప్రభుత్వం ఖర్చు. ప్రభుత్వాలు దివాలా అంచున ఉన్నాయి. చాలా ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు చాలా బాధ్యతతో జాగ్రత్తగా చేస్తున్నాయి. దేశం చాలా విశాలమైంది, జాతీయ స్థాయి వేరు, రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం వేరు. మరి ఆయన అన్నట్టుగా, వరప్రసాద్ అన్నట్టుగా, డెమోక్రసీ అన్న తర్వాత ప్రజలందరినీ ఆకట్టుకోవాలి, వాళ్ళు ఓటు కావాలి. పేదరికం ఉన్నప్పుడు, అందులో ప్రభుత్వం నుంచి సరిగ్గా సేవలు అందనప్పుడు తాత్కాలికమైన సాయం కూడా కొంత అవసరం. దుర్భరమైన కష్టం నుంచి తగ్గించాలంటే కొంత అవసరం. కాబట్టి ఫ్రీబీస్ వద్దు అనేది సాధ్యం కాదు. అమెరికాలో కూడా సాధ్యం కాదు. అమెరికాలో కూడా జో బైడెన్ కానీ కమలా హ్యారిస్ ఈవేళ ఆవిడ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇచ్చారు. దానిలో మరి చైల్డ్ కేర్ కానీ మరొకటి కానీ ఇవన్నీ సంక్షేమమే కదా, వెల్ఫేర్ అవసరం. కాబట్టి ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ వెల్ఫేర్ షుడ్ బి దేర్ ఆర్ నాట్. వెల్ఫేర్కి గ్రోత్కి బ్యాలెన్స్ ఉందా లేదా? వెల్ఫేర్ అంటే ఏమిటి? ఇండివిజువల్ షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్. గ్రోత్ అంటే ఏమిటి? కలెక్టివ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ముందు విషయం అర్థం కావాలి స్పష్టంగా. ఈ రెంటికి బ్యాలెన్స్ కావాలి, ఒక సమతూకం కావాలి. మనకేమవుతుంది, కొన్ని రాష్ట్రాల్లో బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోయింది. ఇండివిజువల్ షార్ట్ టర్మ్ వెల్ఫేర్తో ఓట్లు పొంది ఎకనామిక్ గ్రోత్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, పేదరికం పోకుండా, ఆదాయాలు పెరగకుండా సమాధి చేస్తున్నాం, పేదరికాన్ని కొనసాగిస్తున్నాం, పర్పెచువల్ పావర్టీ. కాబట్టి 2 రూల్స్ పెట్టుకోవాలి. ఒకటి, ఈ బ్యాలెన్స్ ఉండాలి, ఒకదాని మీద పడకుండా. 2, అప్పు చేసి ఆ డబ్బుతో మీరు రోజువారీ ఖర్చు పెట్టకూడదు. రోజువారీ ఖర్చు అంటే గవర్నమెంట్లకి ఏంటి? జీతాలు, పెన్షన్లు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్, ఈ కార్లు, ఫోన్లు, కరెంటు ఖర్చులన్నీ కూడా. 3, సంక్షేమం. 4, వడ్డీలు. అతను అప్పు చేశాం కదా, అప్పు మీద వడ్డీ చెల్లించాలి కదా, ఫ్రీగా వచ్చే డబ్బు కాదు. ఇవి రోజువారీ ఖర్చు. మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి. మీకు వచ్చే ఆదాయం లోపల, అంటే మీకు వచ్చేటువంటి రెవెన్యూ, పన్నుల రూపంలో ఇతరత్ర వచ్చే రెవెన్యూ, అప్పులు కాకుండా, దాని లోపల సరిపెట్టుకుంటే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ₹1 కూడా అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. ఎందుకంటే అప్పు అంటే ఏంటి? వచ్చే తరం మీద భారం పెడుతున్నారు. మీరు వచ్చే తరానికి ఆస్తులు పంచకుండా, ఆస్తులు పెంచకుండా ఇవాళ ఖర్చు పెట్టేస్తున్నారు విలాసాలకి. ఏ బాధ్యత గల తల్లిదండ్రులు అట్లా చేస్తారా? మన సమాజంలో పేద కుటుంబాలు కూడా, నాకు ₹20,000 వస్తే 10,000 ఖర్చు పెట్టి, 15,000 ఖర్చు పెట్టి, ₹5,000 పిల్లల కోసం దాచిపెడతాను, బ్యాంకులో పెట్టుకుంటాను, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడతాను, లేకపోతే చిన్న స్థలం కొనుక్కుంటాను, లేకపోతే ఈఎంఐ కింద ఏదో తంటాలు పడతాను. అలా ఈ దేశంలో తరతరాలుగా మన సమాజంలో బాధ్యతతో కుటుంబాలు ప్రవర్తించినాయి కాబట్టే పేదరికంలో ఉన్న కుటుంబాలు కూడా క్రమక్రమంగా పైకి ఎదుగుతున్నాయి, ప్రభుత్వాల వల్ల కాదు. మరి ప్రభుత్వం ఆ బాధ్యత రాకపోతే ఎట్లాగా? నువ్వు తినేసి వచ్చే తరం మీద అప్పు పెడితే ఎట్లాగా? వచ్చే తరం మీద అప్పు పెడితే దానికి తగ్గ ఆస్తి పెంచండి, వచ్చే తరం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి.
గ్రోత్ కోసం అని చెప్పి పెట్టుబడులకు పెట్టండి, పెట్టుబడులు ప్రోత్సహించండి. రేపు ఆదాయాలు పెరిగే మార్గానికి డబ్బు ఖర్చు పెట్టండి, అప్పులు చేసిన డబ్బు. అంతేగాని అప్పు చేసి పప్పు కూడా తినొద్దు. ఈ రూల్ గట్టిగా పెట్టుకుంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి సమతూకం ఉన్నట్టయితే దెన్ వీఆర్ సేఫ్. ఇది సాధ్యం, అవసరం, సాధ్యమని మీరు అడగచ్చు. ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం. మనలో సగం ఉంది తలసరి ఆదాయం, తనకు సగం కంటే తక్కువ ఉంది తెలంగాణ కంటే. ఉత్తరప్రదేశ్లో ఏడాదికి మిగులు, ఈ రోజువారీ ఖర్చు, రోజువారీ ఆదాయంలో 78,000 కోట్ల రూపాయలు మిగులుంది. 78,000 crores సర్ప్లస్ ఉన్నది, రెవెన్యూ సర్ప్లస్ అంటాం. ఎలా అంటే వాళ్ళకి వచ్చే రోజువారీ ఆదాయంతో పోలిస్తే వాళ్ళ ఖర్చు చాలా పొదుపుగా చేస్తున్నారు. ఆ డబ్బంతా పెట్టుబడికి పెడుతున్నారు. ఆ పైన అప్పు చేస్తుంటే పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్ వేగంగా ఎదిగే అవకాశం వస్తుంది. మనందరం చతికిలు పెడుతున్నాం. మనం రోజువారీ ఖర్చు కోసం అప్పులు చేస్తున్నాం, రెవెన్యూ డెఫిసిట్ వచ్చి. తెలంగాణ అట్లానే ఉంది. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా డబ్బులన్నీ ఖాళీ చేసి పెట్టాం. ఆంధ్రప్రదేశ్ చెప్పనక్కర్లేదు, చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి. ఉత్తరప్రదేశ్ ఒక పేద రాష్ట్రం, మంచి మార్గాన్ని వెళుతోంది. మన పక్కన ఉన్న ఒరిస్సా 38,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్ మిగులు చేసి దాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. పార్టీలు ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నవీన్ పట్నాయక్ అద్భుతమైనటువంటి కృషి చేశారు ఆ రాష్ట్రంలో. అంచేత వీటిని మన దేశంలో ఈ రాష్ట్రాల్లో సాధ్యమైతే మీకెందుకు సాధ్యం కాదు? తెలంగాణ ఏర్పడినప్పుడు 1,16,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో సర్ప్లస్ ఉండే 5 ఏళ్లకి అంచనా వేసింది. అదంతా దీన్ని పారేసి ఖర్చు పెట్టేసి వృధా చేసేసి ఇప్పుడు తెలంగాణ డెఫిసిట్లో పడ్డాం. రోజువారీ ఖర్చులకు అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి అప్పులు రుణమాఫీ చేశారు 31,000 కోట్లు. ఉన్న డబ్బులు తగ్గదు, అప్పు చేసి రుణమాఫీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమం కావాలి, కానీ యువత భవిష్యత్తు బాగుపడాలని చెప్పంటే ఈ బ్యాలెన్స్ లేకపోతే నష్టపోయేది మీ తరమే. ఈ డబ్బులు రేవంత్ రెడ్డి గారి ఖాతాలోంచి రావట్లేదు, నరేంద్ర మోదీ గారి ఖాతాలోంచి రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోంచి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోంచి రావట్లేదు, మీ భవిష్యత్తు నుంచి వస్తుంది. కాబట్టి మీరు నిలబడాలి. Continuing with our next question, sir. Shyam Sujit. Hi, JP sir. Big fan. My first vote, I voted for your party in 2009 elections. My question. Trains delayed by hours, road issues, water issues, local sanitation issues, street lights, etc. Like these are everyday problems I'm facing. Like many, I am adjusted to these things. How can we address these problems? Like a common man who's paying tax, like anyone, my simple concern, my train should not be late and nice roads, etc. జవాబుదారితనం ఎవరిది? నేను ఎవరిని అడగాలి? ఎక్కడ అడగాలి? సంతోష్, మనం ఇందా డిస్కస్ చేసాం. అందుకని మనం పవర్ని లోకలైజ్ చేసి ట్యాక్సెస్ సర్వీస్ లింక్ ఉంటే అప్పుడు ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే ఎవరు రెస్పాన్సిబుల్ మనకు తెలియట్లా, మనకు పెయిన్ అర్థమవుతుంది, బాధ్యత తెలియట్లా. సో యూ డోంట్ నో హూమ్ టు ఆస్క్. మనకు ఆక్రోశం, కోపం. అందుకని ఏ చిన్న సంఘటన జరిగినా కూడా డిస్ప్రపోర్షనేట్గా మనం రియాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కోపం అంతా కూడా కప్పేసుకున్నాము, ఒక్కసారి బర్స్ట్ అవుతుంది. అంచేత పవర్ని డీసెంట్రలైజ్ చేసి అకౌంటబిలిటీ లోకల్గా పెట్టాలి. ట్రైన్స్ విషయం ఇట్స్ నాట్ ఎంటైర్లీ రైట్. ఎందుకంటే ట్రైన్స్ గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రైన్స్ బై అండ్ లార్జ్ దే రన్నింగ్ ఆన్ టైం. అలాగే ఫ్లైట్స్ కూడా బై అండ్ లార్జ్ దే రన్నింగ్ ఆన్ టైం. ఇట్స్ నో లాంగర్ ట్రూ. ఎందుకంటే కమర్షియల్ అండర్టేకింగ్, వాళ్ళ కాంపిటీషన్ కనీసం రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఉంది, ఫ్లైట్స్ నుంచి ఉంది, కొత్త సిస్టమ్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. బట్ అదర్వైజ్ బేసిక్ కమ్యూనిటీస్లో మనం అధ్వానంగా ఉన్నప్పుడు అవసరం. జస్ట్ గివ్ పర్స్పెక్టివ్, ఈ మధ్య మన లోక్సత్తా టీము ఒక స్టడీ చేశారు. వీ హ్యావ్ టేకెన్ 50 లార్జ్ కంట్రీస్, చిన్న వాళ్ళతో పోలికలేదు కదా, అంటే లార్జ్ ఎకానమీస్, $200 బిలియన్ కంటే ఎక్కువ జీడిపి ఉన్న దేశాలు 50 తీసుకున్నాం. ఈ బేసిక్ విషయాలన్నీ కూడా అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ కేర్ మోర్టాలిటీ మార్బిలిటీ రేట్స్ ఎట్లా ఉన్నాయి, రోడ్స్, ఇవి రకరకాగా చూస్తే ఆన్ ఎవ్రీ ఇండికేటర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ గ్రేట్ పెయిన్. నేను చాలా ఆప్టిమిస్ట్ నేను, కానీ ఆప్టిమిజం అని చెప్పంటే రియాలిటీని ఇగ్నోర్ చేయడం కాదు, రియాలిటీని ట్రాన్స్ఫార్మ్ చేయగల నమ్మకం ఆప్టిమిజం. 50 కంట్రీస్లో ఇండియా ఆన్ ఎవ్రీ ఇండికేటర్ ఈజ్ ఇన్ ద బాటమ్ 5, ఎవ్రీ సింగిల్ ఇండికేటర్. మనతో పాటు ఎవరున్నారు కంపెనీ 5లో? పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఈ 3 అన్ఫెయిలింగ్గా మనతో పాటు ఉన్నాయి. 5th కంట్రీ కెప్ట్ చేంజింగ్ ఫ్రమ్ ది ఇండికేటర్ టు ఇండికేటర్.
దేర్ ఇస్ సో మచ్ వీ నీడ్ టు డూ. చేయగలం, కానీ చేయాలి. మనం అంతా బాగుందనుకున్న భ్రమ నుంచి బయటపడాలి. దానిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ, గవర్నెన్స్ కానీ, పవర్ని డీసెంట్రలైజ్ చేయటం, అకౌంటబిలిటీ తీసుకురావటం, సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయటం, కరప్షన్ కంట్రోల్ చేయటం, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి దెర్ ఈజ్ అ ఛాలెంజ్, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్. నేను పెసిమిస్టిక్గా చెప్పట్లా, ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇది సాధ్యం, ఇది అవసరం. కొన్నిట్లో చేసాం. యూపీఐ ఉంది, వీఆర్ ది వరల్డ్ ఛాంపియన్స్. మిగతా చోట్ల ఎందుకు చేయలేం? మొబైల్ టెలిఫోన్స్ ఉన్నాయి, ద నంబర్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ యూజర్స్ కానీ, లేకపోతే కాస్ట్ కానీ, క్వాలిటీ కానీ, వీఆర్ ఫెంటాస్టిక్, వరల్డ్ క్లాస్. సో ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ అప్లై అవర్ మైండ్స్. అలా కాకుండా దేవుడని గాల్లో దీపం పెట్టి కూర్చుంటే ఎట్లా? వీ హ్యావ్ టు డూ వాట్ ఈస్ నెసరీ. పొలిటికల్, బ్యూరోక్రాటిక్, సిటిజన్స్, local governments, state governments, all of us must do it. Okay, sir. Next question. Abhiram. Hi, Jaiprakash, sir. When people vote and elect the MLAs, MPs, why should we be afraid of them? Why politicians have VIP access to all religious places or any other aspects? Why people are afraid of the police? Even people who are generally good and don't commit crime, there's a general sense of fear towards politicians and police that they can spoil your life if they want to. And when will this change? ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే భయం ఉందని నేను అనుకోవట్లేదు, కానీ టూ మచ్ ఆఫ్ పవర్, అన్అకౌంటబుల్ పవర్. మామూలుగా పవర్ ఎక్కడుంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉండాలి. పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టూ సైడ్స్ అది కాయిన్, ఈక్వల్గా ఉండాలి. పవర్ ఉండి రెస్పాన్సిబిలిటీ లేదనుకోండి, డిజాస్టర్. ఏమవుతుంది? ఆటోక్రసీ. రెస్పాన్సిబిలిటీ అంటే పవర్ లేదనుకోండి, కంప్లీట్ ఫెయిల్యూర్. మనం రెంటి మధ్య దోబుచ్చులాడుతున్నాం. అయితే అనార్కీ అండ్ ఫెయిల్యూర్, లేకపోతే ఆటోక్రసీ. ఎమ్మెల్యేది నిజంగా రోజువారీగా పనులు చేయించే బాధ్యత ఎమ్మెల్యేది కాదు, అది లోకల్ గవర్నమెంట్ది కావాలి. లోకల్ గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యేసరికి మనం ఏం చేస్తున్నాం, వాటిని బతకనీయకుండా చేసేసరికి మాకు కరెంట్ లేకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాను. నా ఇంట్లో కరెంట్కి ఎమ్మెల్యేకి సంబంధం లేదు. కుళాయి నీళ్ళు రాకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాను. ఆ మధ్య ఒక సీనియర్ నాయకుడు, ఒక పార్టీ ఆయన మంత్రిగా ఉండగా నాతో చెప్పాడు, నీళ్లు సరిగా అందక మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్లు పెట్టారంట. ట్యాంకర్లో మీ బిందులో తీసుకొచ్చి క్యూలో నుంచున్నారు. ఈయన అనుచరుడు ఒక ఆయన, పార్టీ ఆయన, క్యూలో కొంచెం వెనకాలన్నాడంట. వెంటనే ఫోన్ చేసి, అన్న క్యూలో వెనకున్నాను నేను, నన్ను కొంచెం ముందు పెట్టించాను ఫోన్ చేశాను. నిజం సంఘటన ఇది. ఇది కాదు ఎమ్మెల్యే పని, కానీ ఎమ్మెల్యేలు ఈ పని తీసుకున్నారు. వాళ్ళ పొరపాటు కూడా ఉంది. ఏదో రకంగా ఓట్లు సంపాదించాలనో లేకపోతే వ్యవస్థను మార్చే ఓపిక లేకో వాళ్ళు తీసుకున్నారు. జనం వీళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. దాంతో ఏమైంది? అప్రకటిత, డిస్గైజ్డ్ ఎగ్జిక్యూటివ్ అంటున్నాను, అప్రకటిత రాజ్యాధికారం. ఎమ్మెల్యేకి రాజ్యాధికారం లేదు. ఎమ్మెల్యే మన ప్రతినిధి, మన కోసం గొంతు ఇవ్వటం, చట్టాలు చేయటం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయటం. కానీ ఎమ్మెల్యేకి అప్రకటిత రాజుగా మనం చేసేసాం. ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఇంత నాతింబోళ్ళు నా అనుచరులతో కష్టపడుతున్నాం కదా, వాళ్ళని పోషించాలా, డబ్బులు కావాలా, డబ్బులు సంపాదించాలా, అధికారం కొనసాగాల. అబ్యూజ్ ఆఫ్ పవర్ అయిపోయింది. అలాగే పోలీసులు గొడవ ఏమైంది? బడితే ఎవరిదో బర్రె వాడిది అయిపోయింది దేశంలో. రూల్ ఆఫ్ లా అనేది లేకుండా పోయింది. రూల్ ఆఫ్ లాలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి, న్యాయం సమర్థంగా, వేగంగా, నిష్పాక్షికంగా అందాలి. నేరం చేస్తే శిక్ష కావచ్చు, డిస్ప్యూట్ వస్తే దానికి సెటిల్మెంట్ కావచ్చు. ఎప్పుడైతే అది ఫెయిల్ అయిపోయిందో సెటిల్మెంట్లో గొండాల దగ్గరికి పోతున్నాం, లేకపోతే పోలీసులు లంచాలు ఇస్తున్నాం, సిఫారసు చేయించుకుంటున్నాం. క్రైమ్ ఇన్వెస్టిగేషను, నేను ఎమ్మెల్యేనైతే నా అంచులు అయితే వాడి మీద కేసు పెట్టవకు, నా ప్రత్యర్థి అయితే వాడి మీద కేసు పెట్టు. ఇది కదా మనం జరిగేది. 190 పాళ్ళు మన వాస్తవం అది కదా. దాంతో బడుతున్నాడు బడి అయిపోయింది. ఎందుకంటే పోలీసు వాడి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు మొత్తం అధికారులు ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంపార్షియల్గా చేసే అవకాశం లేదు. వాళ్ళు చేద్దాం అనుకున్నా చేయనివ్వరు. దాంతో ఏమవుతుంది? కరప్షన్కి అతి తేలికైన అవకాశం రూల్ ఆఫ్ లా మెకానిజం. ఎందుకంటే వేరే ప్రత్యామ్నాయం లేదు ప్రజలకి. అక్కడ కనుక మీరు తినేదలుచుకుంటే, ఇందాక అనుకున్నాం మనం, ఈ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ పేరుతో 15 కోట్లు కాబట్టి కోటి అడిగాడు అనుకుందాం బెయిల్ కోసం చెప్పని. అంటే అబ్యూజ్ ఆఫ్ పవర్ చాలా ఈజీ అవుతుంది. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. అంచేత రూల్ ఆఫ్ లాని మనం ఎస్టాబ్లిష్ చేయకపోతే, ఇప్పుడు కలకత్తాలో మీరు చూస్తున్నారు దారుణమైన సంఘటన. మానవత్వం అనే మనిషి అని కూడా తీవ్రంగా స్పందించాలి. మిగతాది అంత అర్ధదడ్డంగా ఉన్నా కూడా కనీసం ఇలాంటి నేరాల విషయంలో ఖచ్చితంగా నేరస్తులను పెట్టుకుని శిక్షించి ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇంకా సమాజం ఎందుకు? కానీ ఏం జరుగుతుంది పరిస్థితి? నేర పరిశోధన సరిగ్గా లేదు, శిక్ష పడుతుందని నమ్మకం లేదు. ఈ మధ్యనే ఈ వారంలోనే ఇక్కడ పేపర్లో చూశాను నేను,
32 ఏళ్ల క్రితం ఇలాంటి మానభంగాలు జరిగితే రాజస్థాన్లోనే ఎక్కడో 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు శిక్ష పడిందంట. అవును, అజ్మీర్ కేసు, అజ్మీర్ షరీఫ్ కేసు. అజ్మీర్ కేసు 32 ఏళ్ల తర్వాత. సిగ్గున్న సమాజమేనా ఇది? జనం ఏం చేస్తున్నారు, దాంతో కసితో అర్జెంటుగా పట్టుని చంపేస్తారు లేదా అంటున్నారు నుంచి. దాంతో హైదరాబాద్ దిశ కేసు ఉంది, పోలీసులు టపటప కాల్చి పారేశారు. వీళ్ళు గొడవ పట్టించుకొని జనం అంతా బాగుంది అనుకుంటున్నారు. కానీ అది పరిష్కారం కాదే, అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఈవేళ ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. కానీ డ్యూ ప్రాసెస్ ద్వారా పడకపోతే రేపు అమాయకుడిని చంపేస్తే, జనం గట్టిగా కోరుకుంటున్నారు ఎవడో ఒకరిని తీసుకొచ్చి వాడిని చంపేస్తే సమాజానికి రక్షణ ఉండదు, అమాయకుడికి శిక్ష పడుతుంది. కాబట్టి రూల్ ఆఫ్ లాని ఇంప్రూవ్ చేయకపోతే మనం మిగతావన్నీ కూడా గందరగోళం, సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికింకా ఈ దేశంలో కుటుంబాలు బలంగా ఉన్నాయి కాబట్టి, దైవభక్తి పాపభీతి ఉంది కాబట్టి, 10 మంది ఏమనుకుంటారో అని వెరపొంది కాబట్టి మన సమాజంలో కొంచెం శాంతి నిలబడుతుంది. కానీ మన చట్టం వల్ల కాదు, మన ప్రభుత్వాల వల్ల కాదు, ఎల్లకాలం ఇది నిలవదు. కాబట్టి రూల్ ఆఫ్ లాని ఇంప్రూవ్ చేయాలి. ప్రపంచం అంతా కూడా చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్లో మన రైట్స్ జరిగినాయి. జూలై 29న మొదలైనవి రైట్స్. ఎక్కడేదో సంఘటన జరిగి 3 చిన్నారులను పాపం దుర్మార్గుడు ఒకడు చంపారేశాడు, మూర్ఖుడు. మరి ఏదో రకరకాల పుకార్లు వచ్చేసి రైట్స్ జరిగి మన రైట్స్ లాగానే. జూలై 29 అంటే ఇప్పటికీ 3 వారాలు. 2 వారాలు నిండకుండానే 100 మంది అరెస్ట్ చేశారు రైట్స్తో పాల్గొన్న వాళ్ళని. డజన్ల మందికి శిక్షలు పడ్డాయి 15 రోజుల్లో. కాబట్టి మనం చేయగలం తలుచుకుంటే. దానికి అసలు ఎఫర్ట్ పెట్టట్లా మనం. ఏదో మామూలుగా మనకు బాగా కోపం వస్తే వాడిని బెయిల్ లేకుండా అరెస్ట్ చేసి పెడితే గొప్ప శిక్ష అనుకుంటున్నాం. అది కాదు పద్ధతి. రూల్ ఆఫ్ లాని కంప్లీట్గా మార్చాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి.